హాయ్ అండి. రాగి చెంబులను చేత్తో కానీ స్క్రబ్బర్ని కానీ యూజ్ చేయకుండా ఇలా నీటిలో ముంచితే చాలండి, రాగి చెంబులు అనేవి మళ్ళీ ఎప్పటిలాగా తలతల మెరిసిపోతాయి. స్క్రబ్బర్ని యూజ్ చేయకుండానే రాగి వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు. బ్లౌజులు అనేవి లూజ్ అయిపోయినప్పుడు అవి భుజం మీదకి వెళ్ళి జారుతూ ఉంటాయండి. ఇలాంటి బ్లౌజులను మనము బయటకి వేసుకున్నప్పుడు సర్దుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది. అలా కాకుండా స్టిఫ్గా భుజానికి అతుక్కొని ఉండాలంటే ఇలా డబుల్ గమ్ టేపును వేసి బ్లౌజ్కు పెట్టేసామనుకోండి, భుజం మీద నుంచి కిందికి జారకుండా ఎన్ని గంటల సేపు అయినా అలాగే ఉంటుంది. ఇలా మనము స్టిచ్చింగ్ వేసుకునే టైం లేనప్పుడు ఇలా అర్జెంట్ టైంలో ఇలా డబుల్ గమ్ టేపును వేసుకొని మనము యూస్ చేసుకోవచ్చు. కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని సపరేట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇలా మనము కొబ్బరి చిప్పను డీప్ ఫ్రిడ్జ్లో ఒక రోజంతా కానీ లేదా 12 అవర్స్ పాటు అలాగే పెట్టేసి మనకి కావాలన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఇలా కొబ్బరి చిప్ప నుంచి కొద్దిగా సపరేట్ అవుతుంది. ఆ తర్వాత మనము ఇలా ఈజీగా నైఫ్ని అటు ఇటు తిప్పుతూ ఇలా కొబ్బరి చిప్ప నుంచి ఈజీగా సపరేట్ చేయవచ్చు. దీనికోసం చాలామంది కొబ్బరి చిప్పను స్టవ్ పైన పెట్టి వేడి చేసి తీస్తారు కదండి. అలాంటి దానికంటే ఈ టిప్ అయితే చాలా బెస్ట్గా ఉంటుంది. ఈ దారపు రీల్స్ అన్నిటినీ మనము ఒక బాక్స్లో వేసుకున్నా కూడా దాని కొన భాగం అనేది వేరొక రీల్కి చుట్టుకొని చిక్కుబడిపోతుందండి. దీనివల్ల దారం అనేది కూడా వేస్ట్ అయిపోతుంది కదా. ఖాళీ అయిన దారపు రీల్ని పడేయకుండా ఇలా సీజర్తో మనము ఈ దారపు రీల్ని కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ భాగాన్ని తీసుకొని మధ్యలో మనము మరొకసారి కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా దారపు రీల్ మధ్యలో పెట్టేసామనుకోండి, ఆ దారపు రీల్ కొనభాగం అనేది బయటకి రాకుండా ఉండటమే కాకుండా చిక్కుపడిపోకుండా ఇలా నీట్గా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాకుండా ప్లాస్టర్ అయిపోయిన తర్వాత పడేసాం కదండి, దీన్ని కూడా అస్సలు పడేయద్దండి. ఇలా సిల్క్ దారాలు ఉంటాయి కదండి, దీని దారం అయితే ఇంకా సిల్క్గా ఉండటం వలన దాని కొనభాగం అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఇలా అయిపోయిన ప్లాస్టర్ని పెట్టేసామనుకోండి, దారం అనేది చిక్కుబడిపోకుండా ఇలా దారపు రీల్స్ అనేవి అన్నీ నీట్గా కనబడతాయి. పెన్ అయిపోయిన తర్వాత క్యాప్ని పడేయకుండా దీనికి డబుల్ గమ్ టేప్ని అతికించేసేయండి. ఈ పెన్ క్యాప్ని మనము హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇలా బీరువాలో ఈ పెన్ క్యాప్ని అతికించేసి కీస్ని కూడా దీనికి వేసుకున్నానండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కనబడతాయి. ఇంటి ముందట ముగ్గు వేయడానికి మనము ఏదైనా ఒక బౌల్ని యూజ్ చేస్తాం, కానీ దానికంటే ఇలా ఖాళీ అయిన కొబ్బరి చిప్పలు ఉంటుంది కదండి, దాంట్లో మనము ఇలా ముగ్గు పిండిని తీసుకొని రోజు ఇంటి ముందట ముగ్గు వేయడానికి ఇలాంటి కొబ్బరి చిప్పలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. చినిగిపోయిన పాత షర్ట్స్ ఉంటాయి కదండి, దాన్ని వేస్ట్ అని పడేసాం, కానీ ఇలా ఇంట్లోకి యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో అందరూ మెచ్చుకోకుండా ఉండరు. ఇలా షర్ట్స్కి ముందుగా మనము అన్ని బటన్స్ని పెట్టేసిన తర్వాత సీజర్ని తీసుకొని ఈ హ్యాండ్స్ కింది భాగం నుంచి కట్ చేసుకోవాలి. అయితే అంతకు ముందుగా మనము ఈ హ్యాండ్స్ని కూడా ఇలా రెండు వైపులో ఉన్న వాటిని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెడ భాగం ఉంటుంది కదండి, ఆ నెక్ భాగాన్ని కూడా ఇలా కరెక్ట్గా చూసి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పూర్తిగా కట్ చేసుకోవాలి. ఇలా నెక్ భాగాన్ని కట్ చేసుకున్నాక మీకు కరెక్ట్గా లెవెల్గా రావాలంటే కూడా మరొకసారి ఇలా పూర్తిగా కట్ చేసుకోండి. ఆ తర్వాత షర్ట్ కింది భాగం ఉంటుంది కదండి, ఇలా ఓపెన్ ఉంది కదా, మనము మిషన్ మీద కానీ సీజర్ మీద కానీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే నేను పైన కూడా స్టిచ్చింగ్ వేసేసానండి. నెక్ భాగం కట్ చేసాం కదా, ఆ రెండిటికి ఇలా ఓపెన్ ఉన్న దాన్ని పూర్తిగా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షర్ట్ అనేది ఎక్కడో ఓపెన్ లేదు కదండి, మనం తీయడానికి ఇలా బటన్స్ని ఓపెన్ చేసామనుకోండి, అది పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇలా రివర్స్లో తీసి మనము దీంట్లో దిండును పెట్టేసామనుకోండి, చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా పాత షర్ట్స్ అనేవి పాడవకుండా ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. పిల్ల కవర్స్ని మనము బయట కొన్నా కూడా అవి చాలా పల్చగా ఉంటాయి, కానీ ఇలా షర్ట్స్ అనేవి మందంగా ఉండటం వలన మనము కొన్ని ఏండ్ల వరకు కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ బటన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇలా మనకి పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఇంట్లో ఎన్ని రకాల షర్ట్స్ ఉన్నా కూడా మనము పాడేయకుండా ఇలా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంతే కదండి, ఈ షర్ట్ కట్ చేసినప్పుడు ఇలా హ్యాండ్స్ని కూడా కట్ చేసాం కదా,
దాంట్లో ఒక హ్యాండ్ని ఇలా కట్ చేసుకొని కొబ్బరి చీపురు కట్టకు కట్ చేసుకున్న ఈ షర్టు హ్యాండ్స్ని పెట్టేసామనుకోండి, మనము పట్టుకోవడానికి చాలా గ్రిప్గా ఉంటుంది. కొబ్బరి చీపురు కట్ట మన చేతికి తగలకుండా ఇలా ఎంతసేపు క్లీన్ చేసుకున్నా కూడా మనకి చేతులు అనేవి నొప్పి పెట్టకుండా ఉంటాయి. ఇంకొక షర్ట్ హ్యాండ్ని తీసుకున్నానండి. దానికి ఇలా కింది వైపున ఓపెన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. మన ఇంట్లో ఉండే అంబ్రెల్లాస్ ఉంటాయి కదండి, మనం వీటిని బయట అలాగే పెట్టేసామనుకోండి డస్ట్ పడుతుంది కదా. ఇలా మనము ఈ హ్యాండ్లో పెట్టేసుకొని పైన ఓపెన్ ఉండకుండా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకొని ఏదైనా మేకు కానీ హ్యాంగర్కి వేసామనుకోండి, మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు కూడా ఈ అంబ్రెల్లాకు డస్ట్ పడకుండా ఇలా నీట్గా పెట్టుకోవచ్చు. టీవీకి వచ్చే రిమోట్ సెల్స్ కానీ పిల్లలు ఆడుకునే ఎలాంటి సెల్స్ అయినా సరేనండి, ఇలా రిమోట్లో నుంచి తీయాలంటే నేల్స్ అనేవి ఎక్కువగా ఉన్న వారికి అయితే ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఇలా నేల్స్ అనేవి లేనప్పుడు వాటిని తీయాలంటే ఇబ్బంది పడతాం కదండి. అలాంటి వారు టిక్ టాక్ పిన్స్ కానీ హెయిర్ పిన్స్ ఉంటాయి కదండి, దాని సహాయంతో చాలా సింపుల్గా తీసేయచ్చు. పేస్ట్ అనేది ఇలా అయిపోతున్నప్పుడు మనము గట్టిగా ప్రెస్ చేస్తేనే బ్రష్కి వస్తుందండి. పిల్లలు కానీ మనం కానీ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఐస్ క్రీమ్ స్టిక్ని తీసుకొని ఇలా కింది నుంచి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, పేస్ట్ మొత్తం కూడా ఇలా పైభాగానికి వచ్చేస్తుంది. తర్వాత కింద ఇలా రౌండ్గా మలిచేసి మీరు హెయిర్ పిన్స్ని కానీ లేదా బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కింది భాగాన పెట్టేశారనుకోండి, పేస్ట్ అనేది పై భాగానే ఉంటుంది, వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంట్లో ఇలాంటి వైర్లను మనము కట్ చేసినప్పుడు దాంట్లో సన్నటి తీగలు కానీ లేదా వైర్లు అనేవి కట్ అయిపోతాయండి. అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కింద పడతాయి. అవి ఒక్కొక్కసారి మన చేతికి కానీ కాలుకు అనేవి గుచ్చుకుంటాయి. వైట్ ప్లాస్టర్ కానీ కలర్ ప్లాస్టర్ని తీసుకొని కొద్దిగా కట్ చేసుకొని మనము ఎక్కడైతే ఈ చిన్న చిన్న పీసెస్ని కట్ చేసామో ఆ ప్లేస్లో ఇలా ప్లాస్టర్తో అతికించేసామనుకోండి, కింద ఒకటి కూడా కనిపించదండి, అన్నీ కూడా దీనికి అతుక్కొని వస్తాయి. మనము ఇల్లు ఊడ్చినా కూడా ఒక్కొక్కసారి అవి మిగిలిపోతాయి. కానీ ఇలా ప్లాస్టర్తో అతికించేసారనుకోండి, కింద ఒకటి కూడా కనిపించదు. ఎంత సన్నటి తీగలైనా సరేనండి, దీనికి ఇలా ఈజీగా అతుక్కొని వచ్చేసాయి. ఇంట్లో ఉండే నెయిల్ కట్టర్ని తీసుకొని మధ్యలో కొన్ని వస్తాయి కదండి, దాన్ని ఓపెన్ చేసి కింది వైపున మనము రబ్బర్ బ్యాండ్ను ఎంతవరకు టైట్గా వస్తుందో అంతవరకు ఇలా టైట్గా వేసేయండి. పైన ఉన్న నెయిల్ కట్టర్ని ఇలా నిలువుగా నిలబెట్టిన తర్వాత ఎక్కడైతే రబ్బర్ బ్యాండ్ ఉందో ఆ ప్లేస్లో ఇలా ఫోన్ను పెట్టేసుకొని వెనుక ఇలా సపోర్టుగా ఉంటుంది కాబట్టి కింద పడకుండా ఎవరైనా ఈజీగా ప్రతిసారి చేతిలో పట్టుకోకుండా ఇలా ఫోన్ని నెయిల్ కట్టర్లో పెట్టేసి చూసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన సరుకులు ఉంటాయి కదండి, మిగిలినవన్నీ కూడా ఇలా కవర్లో పెట్టేసామనుకోండి, గాలి చొరిబడి పురుగు పట్టే అవకాశం ఉంటుంది. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి సరుకులు తెచ్చుకున్నప్పుడు పాడైపోయాయి అనుకోండి, చాలా బాధేస్తుంది కదా. ముందుగా సీజర్తో పూర్తిగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దీని కింది భాగంలో నైఫ్ని ఇలా లెవెల్గా పెట్టేసేయండి. క్యాండిల్ సహాయంతో కానీ లేదా గ్యాస్ స్టవ్ పైన మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు వేడి ఉంటుంది కదండి, ఆ తాకిడికి ఈ కవర్ని ఇలా పెట్టేసామనుకోండి, ఆ కవర్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూడండి. ఒక గిన్నెలోకి నిమ్ముప్పు అండి, ఇది అన్ని కిరాణం స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్యాకెట్ ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. నేను ఇక్కడ ఒక 10 రూపీస్ ప్యాకెట్ని మాత్రమే యూజ్ చేశాను. ఇది చూడ్డానికి చిన్నగా వైట్ కలర్ స్టోన్స్ మాదిరిగా ఉంటుంది. చూసారు కదండి, నిమ్ముప్పుని ఇలా 10 రూపీస్ తీసుకున్న తర్వాత ఈ నిమ్ముప్పు కరగడానికి టైం తీసుకుంటుంది. దీంట్లోనే మనము 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి, సన్నుప్పు. అంతేనండి, ఈ 2 వస్తువులతోటే రాగి వస్తువులను తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నిమ్ముప్పు కరిగే విధంగా ఇలా కలుపుకోండి. 1 నిమిషంలోనే ఈ నిమ్ముప్పు అనేది పూర్తిగా కరిగిపోతుంది. ఇలా కరిగిన తర్వాతనే మనము దీంట్లో రాగి వస్తువులను ఇలా నీటిలో ముంచినా సరేనండి, పెద్దగా ఉన్న రాగి వస్తువులను మాత్రం ఇలా మనము చేత్తో వేస్తే రాగి వస్తువులు అనేవి క్లీన్ అయిపోతాయి. నేనైతే ఇక్కడ రెండింటిని మాత్రమే యూజ్ చేశానండి. ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ ఉంటే కూడా ఒక హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇలా బాటిల్లో స్టోర్ చేసుకున్నానండి. ఎప్పుడైతే రాగి వస్తువులను క్లీన్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఈ వాటర్ని యూజ్ చేసుకుంటాను.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.